ఓపెనింగ్ బ్యాటర్గా ఈ వరల్డ్ కప్లో అవసరమైన సమయంలో ఫామ్ని అందుకున్నాడు మన కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. లాస్ట్ సూపర్ 8 మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద కొట్టిన 92 పరుగులు, ఇప్పుడు సెమీస్లో ఇంగ్లాండ్ మీద కొట్టిన హాఫ్ సెంచరీ టీమిండియా విజయాల్లో చాలా క్రూషియల్. కెప్టెన్గాను రోహిత్ శర్మ ఫుల్ జోష్లో ఉన్నాడు. తన బౌలర్ల మీద అపారమైన నమ్మకంతో ఉంటూనే వాళ్లను అవసరమైన సమయాల్లో అదిలిస్తూ బెదిరిస్తూ మనల్ని నవ్విస్తున్నాడు కూడా. మ్యాచ్ ముగిసిన తర్వాత అపోనెంట్ టీంను, సపోర్టింగ్ స్టాఫ్ను విష్ చేసిన రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిగిలిన వాళ్ళు గమనించలేదు. రోహిత్ శర్మ తన షర్ట్తో కన్నీళ్లు తుడుచుకోవటం, వస్తున్న బాధను బిగబట్టి ఆపుకోవడం విజువల్స్లో కనిపించింది. పైకి సరదా మనిషిలా గంభీరంగా అరుస్తూ చిరాకు పడుతూ కనపడతాడు. కానీ రోహిత్ ఎంత ఎమోషనలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 వరల్డ్ కప్లో టీమిండియా ఓటమి తర్వాత 2022 టీ20 వరల్డ్ కప్లో ఇదే ఇంగ్లాండ్ చేతిలో సెమీఫైనల్ ఓడిపోయాక రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అదే ఇంగ్లాండ్ను గుర్తు పెట్టుకుని మరీ కొట్టినా ఇలా గుక్కపట్టి ఏడ్చేశాడు.